100 కిలోమీటర్ల ఒక జల్లెడ చేసి దాంట్లో ఇట్లా జల్లెడ పట్టినా వీళ్ళ పేర్లు కనిపించవు. అట్లాంటిది వీళ్ళు ఈ రకంగా రాసుకున్నారు. అంటే వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా సరే అన్నట్టు అంతు అదుపు లేనే లేదు, పట్టించుకునే నాదుడే లేడు. ఎంతవరకు అయితే అంతవరకు అశ్వమేధ యాగం చేసినట్టు మోసం చేయడానికి ఒక పరిధులు లేనటువంటి ముదిరిన ఈ మోసగాడు 10 టీవీ పివి రావు రిపోర్టర్. భూమికి బదులుగా అంటే వీళ్లకు భూమికి బదులుగా ఇది నివేశన పట్టపత్రం ఇచ్చినట్ట ప్రభుత్వం. భూమే లేదురా నాయన అంటే భూమికి బదులుగా ఇచ్చినట్టు. ఆలు లేదు సూలు లేదు, అల్లుని పేరు సోమలింగం అన్నట్టు భూమే లేదు ఆయనకు అసలు. అక్కడ భూమి సేకరిస్తే ఆ భూమి సేకరించిన జాబితాలో ఆయన పేరే లేదు, ఆయనకు భూమే లేదు. కానీ భూమికి బదులుగా ఈయనకు 200 గజాల ఇంటి స్థలము ప్రభుత్వం ఇచ్చింది, నివేశిత పట్టా పత్రము. మోసం ఏ రకంగా జరుగుతుంది మీరు ఆలోచన చేయాలా. ఈ వీడియో చూస్తున్న అధికారులు కావచ్చు, లేదంటే తోటి రిపోర్టర్లు కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, లేదంటే ఆయనకు సపోర్ట్ చేసే వ్యక్తులు కావచ్చు. ప్రతిదానికి ఒక హద్దు అంటూ ఉంటుంది. మితిమీరిపోతే ఎవ్వరు దానికి సహించరు. దీని ఏమంటారు? ఎవరైనా దీన్ని సపోర్ట్ చేసే విధంగా ఉందా? ఈ క్రింది హద్దుల మధ్యన గల ఇంటి స్థలము ప్రభుత్వ భూమి సర్వే నెంబర్. దాంట్లో మళ్ళీ ఈయనకి ఆ భూమి ఇచ్చిండ్రు, ఇవ్వడంలో కూడా ఏంది స్పష్టత? ఈ క్రింది హద్దుల మధ్యన గల ఇంటి స్థలము ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 616 నందు 150 గజాలు ఉంటే తృప్తి పడలే. ఎందుకంటే 150 గజాలతో తృప్తి పడలే, ఈ మోసగాడి ఆత్మ తృప్తి పడలే. దాన్ని కొట్టివేసి 200 గజాలు, పుణ్యాంతే కదా, మోసం చేసేదే కదా. ఇంకా నయం 2000 గజాలు రాసుకోలేదు. ప్రభుత్వం మీద కొద్దిగా కరుణించిండి ఈయన. ఎందుకంటే 2000 గజాలు కదా, 2000 గజాలు కూడా ఇవ్వాల్సి ఉండే. కాబట్టి 150తో 200 గజాలకు సరిపడ్డాడు ఈ మోసగాడు, తృప్తి పడ్డాడు అనమాట. ఈ తృప్తిపరిచిన బృందం ఎవరు? సంబంధిత ఎంఆర్ఓనా, సంబంధిత ఆర్డీఓనా, లేదంటే ప్రభుత్వ ముద్రలు ముద్రించిన ముఠానా, ఎవరు అనేది పోలీసులు బయటికి తీస్తారు. ఇక్కడ చూడండి క్లియర్గా ఉంటుంది. 150 కొట్టేసి 200. మళ్ళీ ఇక్కడ ఇనిషియల్ సిగ్నేచర్, ఎంఆర్ఓ గారి సిగ్నేచర్. స్టాండింగ్ ఆర్డర్ 21 అనుసరించి నిబంధనలకు లోబడి పట్టా మంజూరు ఇవ్వనన్నది. స్టాండింగ్ ఆర్డర్ 21 ఏందని పోలీసులు విచారణలో తేలుతుందండి. ఇక్కడ కూడా క్లియర్గా స్పష్టంగా రాసింది. స్టాండింగ్ ఆర్డర్ 21 ప్రకారం నిబంధనలకు లోబడి పట్టా మంజూరు ఇవ్వనన్నది. వీళ్ళు ఏ రకంగా ఆ స్టాండింగ్ ఆర్డర్ 21లో వీళ్ళు అర్హత పొంది ఉన్నారనేది ఆ ఆర్డర్ కాపీ పోలీసుల విచారణలో బయటికి వస్తుంది. ఆ ఆర్డర్లో ఏమేమి రాసింది అనేది కూడా విచారణలో బయటకు వస్తుంది. దాంట్లో వీళ్ళు దీనికి యోగ్యులా అనేది సమాధానం ఇవ్వబోతుందండి. ఈ ప్రొసీడింగ్ నెంబర్ 18590/2009 మొత్తం మంజూరు చేసిన పట్టాలను బయటికి తీస్తే విచారిస్తే, అంటే ఇక్కడ వీళ్ళ పట్టా నెంబర్ వచ్చేసి 295 అండి. ఈ ఆర్డర్ నెంబర్ ప్రకారం 295 వీళ్ళ పట్టా నెంబర్. ఈ సిరీస్ మొత్తం కనుక సర్టిఫై కాపీస్ కానీ లేదంటే పోలీస్ విచారణలో మొత్తం వాళ్లకు మంజూరీ ఎవరెవరికి ఇచ్చారని తీస్తే దీంట్లో ఎంతమంది భాగస్వాములు ఉన్నారో, ఇట్లాంటి మోసగాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఈ ఒక్క మోసగాడే ఇంకా కొంతమంది మోసగాళ్ళని తయారు చేసిందా, లేకుంటే అందరూ ఒక ముఠాగా ఏర్పడి చేసిరా అనేది ఈ సిరీస్ ఈ ఆర్డర్ ప్రకారం మంజూరీ ఇచ్చిన పట్టాలు తీస్తే మొత్తం కుంభకోణం అంతా బయటికి వస్తుందండి. ఆ కుంభకోణానికి బహుశా ఈ మోసగాడే సారథి అయి ఉంటాడని జనాలు చెవులు కోరుకుంటున్నారు. ఎందుకంటే సీనియర్ కదా, 10 టీవీ రిపోర్టర్ కదా, సీనియర్ రిపోర్టర్ కాబట్టి ఈయనకు ఆ అర్హత, మోసం చేసే ఆ యోగ్యత ఉంది అని విమర్శలు ఉన్నాయి. అంటే చులకన చేసి బయట మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఈ సీనియారిటీ అని ముసుగులో చేసిన మోసం కదా, వాళ్ళందరికీ కూడా ముఠా నాయకుడు ఈయననేమో అని బయట అనుకుంటున్నారండి. అయితే పోలీస్ విచారణలో తేలుతుంది ఎవరు దీనికి ముఠా నాయకుడు, లేకుంటే ఈ ముఠాలో యాక్టివ్గా చేసింది ఎవరి పాత్ర ఏంది అనేది అతి తొందరలో పోలీస్ విచారణలో తేలబోతుందండి. 2011 సంవత్సరం తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన మోసగాళ్ళు మీరు ఎక్కడైనా విన్నారండి? ఉద్యమాలు జరిగినాయి, అరెస్టులు జరిగినాయి, రకరకాల కేసులు జరిగినాయి, ఒకరిపైన ఒకరు విమర్శించుకున్నారు, దాడులు చేసుకున్నారు, ఎంతో జరిగింది. కానీ 2011లోనే తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించిన మోసగాడిని మొత్తం ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుంటారు. కానీ 10 టీవీ పివి రావు మాత్రం 2011లోనే తెలంగాణ సృష్టించేసాడు. ఎంత గొప్ప మోసగాడో ఆలోచించండి. ఈ మోసగానికి వాళ్ళ సంస్థ కానీ లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ లేదంటే పోలీసులు కానీ ఏ రకంగా మర్యాదలు చేస్తారనేది సమయం చెప్తుందండి. భూమి దాత
భూమి యజమాని కాకుండానే లబ్ధిదారుడు అవుతారు. ఇచ్చినోడు కాదు, ఇప్పించినోడు కాదు, కానీ లబ్ధిదారుడు అవుతారు. పప్పు పోలలకేమో నేను, కొరడా దెబ్బలకేమో వాళ్ళు అనే ఒక సామెత ఉంటుంది. అట్లాగే లబ్ధిదారుడు అవతారంలో మనడున్నాడు, ఈ మోసగాడున్నాడు, 10TV పీవీ రావు ఉన్నాడు. ఈయన భూమి ఇచ్చిన దాత కాదు, భూ యజమాని కాదు. లబ్ధిదారుడు ఎట్లా అవతారం ఎత్తాడండి? ఈయన ఎంత మోసం అండి ఇది! పట్టపగలు కండ్లున్న ప్రతి ఒక్కరికి కనిపించే విధంగా, అర్థమయ్యే విధంగా చేసిన ఈ మోసాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టారండి. ఎవరు? ఈ 10TV ముసుగులో ఉన్న ఈ రిపోర్టర్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి దీన్ని ఆపగలిగాడు. ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఎంతమంది ఆపుతారండి? నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా పటాపంచలు కావాల్సిందే. మొత్తానికి పాపం పండింది, ఒక్కొక్కటి బయటికి వస్తుంది. ఇంకా ఎన్ని వస్తాయో చూడాలి. తప్పుడు పేరిట ప్రభుత్వ అధికారిక స్టాంపులు సృష్టించిన కేటుగాండ్లు. దీని వెనుకాల ఉన్న ముఠా ఎవరు? మనం తరచుగా టీవీల్లో కానివ్వండి, లేదంటే వార్తాపత్రికల్లో కానివ్వండి చూస్తుంటాం. ఎవరైనా దొంగ సర్టిఫికెట్లు చేస్తే దాని మీద దొంగ స్టాంపులు వేసేసి, దొంగ సంతకాలు చేసి సర్టిఫికెట్లు సృష్టించి అమ్ముకుంటుంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు పోలీసులు కట్టడి చేసి, అరెస్టులు చేసి, కేసులు వేసి కోర్టు ద్వారా శిక్షలు విధిస్తుంటారు. అదే కోవలో ఇది కూడా అంతేనండి. ఈ తప్పుడు పేరిట ప్రభుత్వ అధికారిక స్టాంపులు సృష్టించిన కేటుగాళ్ళు ఎవరు? కంది మండలం స్టాంప్ కూడా తయారు చేశారు. అంటే 2011లోనే వీళ్లకు తెలంగాణ ఏర్పడి దాంట్లో కంది మండలం వస్తుందని, సంగారెడ్డి జిల్లా వస్తుందని వీళ్ళకి భవిష్యవాణి ఎట్లా తెలుసు? దానికి అనుగుణంగా స్టాంపులు కూడా తయారు చేసి, డాక్యుమెంట్లు కూడా తయారు చేసేసారు. వీళ్ళు ఏ కోవలోకి వస్తారు, వీళ్ళకి ఏ రకంగా విచారించాలా, ఇట్లాంటి కుంభకోణాలు ఇంకా ఎన్నెన్ని చేశారు, ఎక్కడెక్కడ రాజముద్రలు ముద్రించారు, ఎక్కడెక్కడ వాడుకున్నారు అనేది సమయానుసారం ఈయన సర్వీస్లో చేసినవన్నీ ఒకటి తీస్తే బయటికి వస్తుంది. లోతుగా విచారణ చేస్తారా లేదంటే మమ అనిపిస్తారా అనేది సమయం చెప్తుంది. ప్రజలు కూడా అన్నీ చూస్తుంటారు. ఖచ్చితంగా ప్రజా కోర్టులో ప్రభుత్వ చట్టాల ప్రకారం ఇతనికి శిక్ష విధించాల్సిందే. తప్పు చేసిన ఎవడైనా సరే శిక్షించాల్సిందే, చట్టాల ప్రకారం శిక్షించాల్సిందే. ఒకవేళ శిక్షించినట్టయితే ప్రజా కోర్టులో ఖచ్చితంగా ప్రజలు, చరిత్ర మనకేం చెప్తుందో మనకందరికీ తెలిసిన విషయం. ఫోర్జరీ సంతకాలతో కొత్త పుంతలు తొక్కుతున్న కపటవంతులు. ఫోర్జరీ సంతకాలు మొట్టమొదటిసారిగా కంది మండలం అనేది ఏర్పడిందంటే 2016 బహుశా నెల అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. దాంట్లో మొట్టమొదటి ఎంఆర్ఓ వచ్చి ఉంటాడు నాకు తెలిసి. కానీ 2011లోనే ఎంఆర్ఓ సంతకం. అంటే 2016లో ఉన్న ఎంఆర్ఓ సంతకం 2011లో చేయించుకున్నారా, లేదంటే 2016లోనే 2011 ప్రకారం పత్రాలు సృష్టించారా? ఏది ఎవరు చేశారు, దీంట్లో ఎవరి పాత్ర ఏంది, సంతకాల పాత్ర ఎవరిది, స్టాంపుల పాత్ర ఎవరిది, నివేశిత పట్టాపత్రం ఎవరిది, 150 గజాల బదులు 200 గజాల పాత్ర ఎవరిది, అక్కడ భూమి సేకరించిన బాధితుల జాబితాలో పేరు లేనప్పటికీ దీంట్లో లబ్ధిదారుల జాబితాలో ఈయన పేరు ఎట్లా వచ్చింది అనే ఈ ప్రశ్నలకు అన్నింటికి ఈ మొత్తం దొంగల ముఠా పోలీసుల విచారణలో బయటికి రాబోతుంది. వెయిట్ చేయండి. కలెక్టర్కు సైతం బోల్తా కొట్టించే తప్పుడు ప్రమాణపూర్వక పత్రాలు. ఈ మోసగాడండి పీవీ రావు, 10TV రిపోర్టర్, సంగారెడ్డి టౌన్ పీవీ రావు కలెక్టర్లకు సైతం తప్పుడు ప్రమాణ పత్రాలు నీళ్లు తాగినంత ఈజీగా ఇచ్చేస్తాడండి. అంటే ఆ IAS ఆఫీసర్లు కావచ్చు, IPS ఆఫీసర్లు కావచ్చు, లేదంటే ఆ పెద్ద స్థాయిలో జిల్లా అధికారులు ఎవరైనా కావచ్చు, నోటితో తీయగా మాట్లాడి, లేదంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న 10TV రిపోర్టర్ అని అంటే గుడ్డిగా నమ్మితే నమ్మిండొచ్చు. వాళ్ళ నమ్మకాన్ని గొంతు కోసేశాడండి. వాళ్ళు ఏదైతే నమ్మారో గొంతు కోసేసి తప్పుడు ప్రమాణపత్ర కలెక్టర్ శరత్ గారికి తప్పుడు ప్రమాణ పత్రాలు ఇచ్చిన మోసగాడు ఈ పీవీ రావు. నోట్ చేసుకోండి, కలెక్టర్ శరత్ గారికి తప్పుడు ప్రమాణ పత్రాలు ఇచ్చిన మోసగాడు 10TV పీవీ రావు. పోలీసు విచారణలో ఆ తప్పుడు అఫిడవిట్ ఏదైతే ఇచ్చారో అది కూడా రాబోతుంది. పాకాల వెంకటేశ్వరరావు అలియాస్ టీవీ రిపోర్టర్ పీవీ రావు రాజ్యలక్ష్మితో ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన క్రిమినల్ యాక్టివిటీస్ అవునా కాదా? ఇప్పటి వరకు మనం ప్రస్తావించిన ఇదంతా ఇవి క్రిమినల్ యాక్టివిటీస్ అంటారా, దీన్ని కాదంటారా? అంటే ఉదాహరణకు వినడానికి ఇంపుగా మంచి భాషలో తిట్లు తిట్టారనుకోండి, చాలా సౌమ్యంగా తిట్టారు కదా, అవి తిట్లు కావండి అని అంటారా? సౌమ్యంగా తిట్టినా, మంచి భాషలో తిట్టినా, మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చి తిట్టినా తిట్టే అని అంటారా అనే చందంగా ఇక్కడ ఇప్పటిదాకా మనం ప్రస్తావించిన ప్రస్తావన అంతా ఇది క్రిమినల్ యాక్టివిటీసా కాదా జవాబు చెప్పాల్సిన బాధ్యత పీవీ రావు పైన ఉంది. నిజాలను నీకు తేల్చే బాధ్యత పోలీసులు చేస్తారు ఖచ్చితంగా.
ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి, ఇది బయటికి వచ్చింది, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి. అప్పుడు ప్రమాణ పత్రాలు ఇవ్వచ్చు, మోసం చేసి పట్టాలు పొందొచ్చు, ఇంకా ఏమేమి చేశారనేది సమయానుసారం ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేస్తాను, మీరు చూస్తూ ఉంటారు. ఐఐటి హైదరాబాద్ నిర్మాణంలో కొరకై గతంలో కంది మామిడిపల్లి గ్రామ సరిహద్దులో ప్రభుత్వం సేకరించి అట్టి భూముల్లో భూమి కోల్పోయిన వారిలో ఈ వ్యక్తులు ఉన్నారా? ఏదైతే కంది ఐఐటి గురించి భూములు సేకరించారో దాంట్లో వీళ్ళు ఉన్నారా? లేరండి వీళ్ళు. ఇది పోలీసు విచారణలో బయటకు వస్తుంది. 2009 ప్రొసీడింగ్ ప్రకారం 2011 సంవత్సరంలో భూములు కోల్పోయిన వారికి ఇండ్ల స్థలాలు ఇచ్చారు. భూములు కోల్పోయిన వారి ఈ వ్యక్తులు ఉన్నారా? ఈ 10 టీవీ పివి రావు వారి భార్య రాజలక్ష్మి, వీళ్ళు భూములు కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారా? కానీ లబ్ధిదారుల్లో ఎట్లా వచ్చారు? ఇక్కడ ఏ చమత్కారం జరిగింది? ఈ చమత్కారానికి కారకులు ఎవరు? ఈ చమత్కారాన్ని మోసం అనొచ్చా కాదా? ప్రజలు మీరు చెప్పాలా, వీడియో చూసే విఘ్నులు మీరు చెప్పాలా. పోలీసులు అయితే ఖచ్చితంగా చెప్పేస్తారండి, దాంట్లో ఏం సంశయమే లేదు. 2011 సంవత్సరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండానే ఈ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్గానే కొనసాగుతుంది అనేది నిజం కాదా? 2011లో తెలంగాణ రాష్ట్రం ఉన్నదండి, ఉందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గానే కొనసాగుతుంది. కానీ వీళ్ళకి మాత్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వీళ్ళకు తెలంగాణ 2011లోనే తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు పేపర్ల మీద ఏర్పాటు చేసేశారు. తెలంగాణ రాష్ట్రమే కాదండి, సంగారెడ్డి జిల్లాను కూడా చేసేశారు, కంది మండలాన్ని కూడా చేసేశారు. అంత గొప్ప మోసగాళ్ళు వీళ్ళు. దీన్నే ఇట్లా ఇది ఒక్క మోసం ఇట్లా బయటికి వచ్చిందంటే వీళ్ళు చేస్తున్న ఈ ముసుగులో ఇంకా ఏమేం చేశారనేది పూర్తి విచారణ జరిగితే దీని వెనకాల ఒక పెద్ద ముఠా బయటికి వస్తుంది. ఆ ముఠాకు బహుశా ఈయన నాయకుడు కావచ్చు. ఈ వ్యక్తులు ఏ అర్హతలు ఉన్నాయి, ఇక్కడ లబ్ధి పొందడానికి వీళ్ళకున్న అర్హతలేంటి వీళ్ళు చెప్పాలా. వీళ్ళకి సపోర్ట్ చేసే ఎంఆర్ఓ కానీ, వీళ్ళకి సపోర్ట్ చేసే ఆర్డీఓ కానీ వాళ్ళు చెప్పాలా. తప్పుడు ధ్రువపత్రాలు ఇస్తే ఏమాత్రం నిజమా కాదా స్క్రూటినీ చేయకుండా ముందుకు వెళ్ళిపోయి వాళ్ళకు చేయాల్సిన బెనిఫిట్లను చేసిన పెద్ద అధికారులు చెప్పాలా. అంతు ఆధారం ఏమీ లేదు. ఒక మోసగాడు వచ్చేసి తీయగా మాట్లాడితే కనీసం మీకు మీ ప్రభుత్వము విధించిన విధులకు ప్రకారం అది కరెక్టా కాదా అని స్క్రూటినీ చేసుకునే విషయాలను కూడా మర్చిపోయిన ఈ పెద్ద అధికారులకు ఏమనాలా మీకు? అసలు మీరు సపోర్ట్ చేసినట్టేనా, లేకుంటే మీకు తెలియక జరిగిందా, ఏం జరిగింది అసలు? ఈ వ్యక్తులకు ప్రభుత్వం సేకరించిన భూములు కోల్పోయిన వారి జాబితాలో ఈ వ్యక్తుల పేర్లు ఉన్నాయా? జాబితా ఎవరైతే తయారు చేశారో వాళ్ళు దీనికి జవాబు ఇవ్వాలి. ఆ జాబితాలో వీళ్ళ పేర్లు ఉన్నాయా? ప్రభుత్వాధికారులు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైనుంది. మీరు ఒకవేళ చెప్పకుండా మౌనంగా ఉంటే పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు ఈ మోసానికి సహాయపడ్డట్టే, దాంట్లో ఎలాంటి సంశయం లేదు. ఈ వ్యక్తులు కంది లేదా చుట్టుపక్కల గ్రామాల్లో భూములు కోల్పోయిన స్థానికుల, వీళ్ళు స్థానికులా అండి? కంది కానీ మామిడిపల్లి కానీ చుట్టుపక్కల ఏవైతే గ్రామాలు ఉన్నాయో దాంట్లో వీళ్ళు స్థానికుల? భూములు ఐఐటికి సేకరించిన భూముల్లో వీళ్ళు స్థానికుల వీళ్ళు అయినా లబ్ధిదారులో వీళ్ళ పేర్లు ఉన్నాయి. ఎట్లా వస్తుంది అంటే అడిగేవాడు ఎవడు లేడనా? అంటే కళ్ళు మూసుకొని వ్యవస్థ అంతా అట్లా నిద్రపోతుందనా? ఎన్ని సంవత్సరాలైనా ఎవరు చూడరనా? ఎవరు ఏం పీకలేరనే ధైర్యమే కదా. ఇదేనా ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతగా మెలగవలసిన మీరు ఇట్లాంటి మోసగాళ్లకు మీరు సహాయం చేస్తారా? ఈ వ్యక్తులు భూములు కోల్పోయి ప్రభుత్వంచే లబ్ధి పొందిన వారి వద్ద నుండి కొనుగోలు చేసిన వారా? పోనివ్వండి, లబ్ధిదారుల జాబితాలో వీళ్ళ పేరు. కనీసం లబ్ధి పొందిన వ్యక్తి అమ్మకం చేసిన అనుకోండి, ఆ వ్యక్తి దగ్గర కొన్న వ్యక్తులా వీళ్ళు? అట్లా కూడా కాదు. ఏ కోణంలో చూసినా వీళ్ళు ఇక్కడ ఈ 200 గజాలు లబ్ధి పొందడానికి అర్హతే లేదు. కానీ 200 గజాల స్థలం ప్రభుత్వంచే వీళ్ళు పొందారు. ఈ మోసానికి కర్త క్రియ ఎవరు? పోలీసుల విచారణలో బయటకు వస్తుంది. ఏ అర్హత లేనప్పటికీ పాకాల వెంకటేశ్వరరావు 10 టీవీ రిపోర్టర్ పివి రావు రాజలక్ష్మిను అక్రమ పట్టా ఎలా సంపాదించారు? జవాబు చెప్పండి. దీనికి జవాబు చెప్తారా? అతనికి సపోర్ట్ చేసే వ్యక్తులు కానీ, లేదంటే అతని భజన టీం ఉంటుంది కదా, ఆ భజన టీం కానీ ఈ అక్రమ పట్టా ఎలా సంపాదించారు చెప్తారా? మోసం చేసి సంపాదించలేదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. పెద్దవాడు తప్పు చేస్తే తప్పు కాదు, చిన్న స్థాయిలో ఉన్నవాడు తప్పు చేస్తే మహా తప్పు అనే ఫిలాసఫీ వదిలేయండి. ఎవడు చేసినా తప్పే. సర్వే నెంబర్ 616లో 200 గజాల ప్రభుత్వ భూమిలో ఇండ్ల స్థలాలు లబ్ధి పొందడానికి ఏ మాత్రం అర్హత అవకాశం లేనప్పటికీ పాకాల వెంకటేశ్వరరావు 10 టీవీ రిపోర్టర్ పివి రావు వారి భార్య రాజలక్ష్మిను ఎలా లబ్ధి పొందారు? ఈ సర్వే నెంబర్లో వీళ్ళు లబ్ధి పొందడానికి ఎక్కడ దూరం నుంచి కనెక్షన్ లేదండి, కానీ వీళ్ళు లబ్ధి పొందారు. ఎట్లా పొందారండి? అంటే వీళ్ళు ఇంట్లో కూర్చుంటే
అక్కడున్న ఎంఆర్ఓ కానివ్వండి, లేదంటే ఆర్డీఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, లేదంటే ఈయన ఏ సంస్థలో అయితే పనిచేస్తారో వాళ్ళు కానివ్వండి, హారతులు పట్టి ఈయన దగ్గరికి వెళ్ళి రావయ్యా పివి రావు రావయ్యా, ప్రభుత్వ భూములు దోచిపెడతాం తీసుకొని ఏలుకోవయ్యా అని ఇచ్చారా? చెప్పండి, సమాధానం చెప్పండి. రావయ్యా నువ్వు వచ్చి ఇట్లాంటి మోసాలు చేయయ్యా అని ఆయనకి ఎంకరేజ్ చేశారా? ఎట్లా వచ్చింది పట్ట? వేరే ఎవరు లేరా? అర్హులు లేరా? ఒకటేనా ఇట్లాంటి పట్టాలు? ఇంకా వీళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద, వీళ్ళ మిత్రుల పేరు మీద, లేదంటే వీళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళ పేరు మీద ఇంకా ఇట్లాంటి సృష్టించుకున్నారా అనేది పోలీసుల విచారణలో తేలుతుంది. ఈ వ్యక్తులకు సహాయపడి సలహాలు ఇచ్చి సంతకాలు పెట్టి వాటిపై తప్పుడు స్టాంపులు ముద్రించి సహాయపడ్డ ప్రభుత్వ అధికారి తహసీల్దార్ ఎవరు? ఈ పట్ట నివేశిత పట్ట ఉంది కదా, దీనిపైన ఇక్కడ తహసీల్దార్ కంది అని ఉంది, ఇక్కడ సంతకం చేసింది. ఈ తహసీల్దార్ ఎవరు? ఇక్కడ సంతకం పెట్టిన తహసీల్దార్ ఎవరు? పోలీసుల విచారణలో బయటికి వస్తుంది. తహసీల్దార్ ఖబర్దార్, జాగ్రత్త. ఈ వ్యక్తులకు సహాయపడి సలహాలు ఇచ్చి సంతకాలు పెట్టి వాటిపై తప్పుడు స్టాంపులు ముద్రించి సహాయపడ్డ ప్రభుత్వ అధికారి ఆర్డీఓ ఎవరు? దీంట్లో ఆర్డీఓ పాత్ర కూడా ఉందండి. ఈ ఆర్డీఓ ఎవరు అనేది కూడా పోలీసులు తొందరగా విచారణలో బయటికి వస్తుంది. ఈ రకమైన అవకతవకలకు చేయడానికి సభ్యులుగా ఏర్పడిన ముఠా వివరాలు ఏమిటి? ఈ మోసగాడు ఒక్కడే ఉన్నాడా? ఈ మోసగాడితో పాటు ఇంకొంతమంది మోసగాళ్ళు ఉన్నారా? దీంట్లో ప్రభుత్వ అధికారుల పాత్ర ఎంత? ఉంటే ఎంతమంది అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? లేదంటే ఈ రిపోర్టర్ ముసుగులో ఇంకా ఎంతమంది రిపోర్టర్ దీంట్లో ఉన్నారు? లేదంటే ఇతర ఈ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది ఈ పోలీస్ విచారణలో బయటికి రావాల్సింది ఉందండి. 2011 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆవిర్భావం కానటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అక్రమ మార్గంలో ఎలా సృష్టించారు? సాధ్యమండి? అసలు ఇది సాధ్యమవుతారా? ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో 2011లోనే వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సృష్టించారు. ఆన్ పేపర్, స్టాంప్స్, ఎవ్రీథింగ్. మోసం, ఎంత పెద్ద మోసం అండి ఇది! దీనికి హద్దులు ఏమైనా ఉన్నాయా? మోసానికి హద్దులు ఉన్నాయా? అంటే ఇంత ఓపెన్గా మోసాలు చేస్తున్న వీళ్ళకి ఇంకా వీళ్ళు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండానే ఇట్లా మోసాలు చేస్తారంటే వీళ్ళు జాగ్రత్తలు తీసుకొని చేసిన మోసాలు ఏ రేంజ్లో ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. 4-5 సంవత్సరాల క్రితం ఈయన జీవన విధానం ఏ పార్టీది, ఇప్పుడు ఈయన జీవన విధానం ఏ పార్టీది అర్థం చేసుకుంటే, ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక పట్టణానికి, ఒక ఏరియాకి రిపోర్టర్గా పనిచేసే వ్యక్తి తనకు ఉన్న శాలరీ కావచ్చు, లేదంటే తనకు ప్రతి నెల వచ్చే ఏదైనా ఇన్కమ్ కావచ్చు, దానికి సంబంధించి ఆస్తిపాస్తులు కానీ వాళ్ళ లివింగ్ స్టైల్ ఎట్లా ఉంటుందో ఒకసారి మనం ఒక అంచనాకు రావచ్చు. కానీ ఈ మోసగాడి జీవన ప్రమాణాలు ఎట్లా ఉన్నాయో సంగారెడ్డిలో ఎవరికైనా అడగండి చెప్తారు. అంటే వీళ్ళకి ఏమైనా సపరేట్గా లైసెన్స్లు ఇచ్చిర్రా దోచుకోవడానికి, మోసం చేయడానికి? లేదంటే సీనియర్ జర్నలిస్టు పెద్ద ఛానళ్లకు పని చేస్తారంటే వీళ్ళకు అణిగి ఉండాల్సిన కర్మ పెద్ద అధికారులకు, జిల్లా అధికారులకు ఏమైనా ఉందా? ఎంతోమంది రిపోర్టర్లో ఈయన ఒక రిపోర్టర్ అంతే. ఇట్లా మోసం చేస్తే అసలు ఇంకా ఈయనను మీరు ఎట్లా నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నారండి? ఈయన గురించి మాట్లాడడానికి కొద్దిగా ఏమైనా ఉండాలి. ఈ మధ్యలో ఒక అధికారిని కలిసినాను. ఈ మోసాలు ఆయనకు తెలియదు పాపం. చెప్పిన తర్వాత ఈ 2 కళ్ళు ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడికి దిగిపోయినాయి. అప్పటి వరకు ఆయన ఇట్లా పూజిస్తున్నాడు, నెత్తి మీద పెట్టుకొని పూజిస్తున్నాడు. నమ్మలేకపోయాడు. కళ్ళతో చూసిన తర్వాత రియలైజ్ అయ్యాడు. ఎంత తీయగా మాట్లాడతాడండి. తీయగానే మాట్లాడతారు. కొంపలు ముంచడం తీయగానే మాట్లాడతారు, కఠినంగా మాట్లాడరు. ఎందుకంటే మీ గొంతు కోసే వరకు మీకు తెలియదు కదా. రేపటికి ఏదన్నా కింద మీద అయిపోతే అధికారికంగా మీరు ఇరుకుతారు, ఆయన ఇరకాడు కదా. ఆయన ఇక్కడ కాకుండా ఇంకెక్కడన్నా పోయి ఏదో ఛానల్ చేసుకుంటాడు, లేదంటే పోయి అక్కడ జైల్లో కూర్చుంటారు. మీరు భార్య పిల్లల్ని వదిలేసి మీరు ఆయనకు సపోర్ట్ చేసినందుకు మీరు కర్మ అనుభవించాలని రూల్ లేదు కదా. ఎందుకు అట్లాంటి తప్పుడు మనుషులకు మోసం చేయడానికి తానే అంటే తన్నానని వాళ్ళకు మెహర్బానీ చేసి అంత సహకరించే అవసరం లేదండి. సహకరిస్తే మీ కర్మ. ఎవడు తోడిన గోతిలో వాడే పడతాడు. అది నేనైనా కావచ్చు, అతనైనా కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు మీరైనా కావచ్చు. 2011 సంవత్సరంలో సంగారెడ్డి జిల్లాగా ఏర్పడుతుందని భవిష్యవాణి ఎవరి సృష్టి అండి? సంగారెడ్డి జిల్లా ఏర్పడుతుందని 2011లోనే సృష్టించిన గొప్ప మోసగాళ్ళు వీళ్ళు. ఇట్లా సృష్టించిన వ్యక్తులకు వీళ్ళ మోసం చేసే పరిధి ఏమాత్రం పరిధులు దాటిందో అర్థం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన తప్పుడు కళాఖండం నివేశన పట్టా సర్టిఫికేట్ ఎవరి మానసిక పుత్రిక? ఇది ఉంది కదా నీ డాక్యుమెంట్, ఇది ఎవరి మానసిక పుత్రిక? పివి రావు మానసిక పుత్రిక కాదా? లేదంటే ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళ మానసిక పుత్రిక కాదా? ఎవరి కొంపలు ముంచడానికని ప్రభుత్వ భూమి 200 గజాలు ఎవరు కొంపలు ముంచడానికి తప్పుడు నివేశన పత్రం? ఏ రకంగా అర్హత ఉంది ఈయనకి? దొరికితే దొంగ, లేకుంటే దొర. ఇప్పుడుంది, ఇంకా తోడితే ఇంకా ఏమేమి వస్తాయి చేయండి. మీరు సిన్సియర్గా ఎంక్వైరీ చేస్తారా? లేకుంటే
ఇతని మీద తీవ్రంగా ఏదైనా మనం ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెడితే ఈయన మనకు సంబంధించిన ఏమన్నా బయట పెడతాడు, మనకు సంబంధించిన ఏమన్నా దుర్మార్గ పనులు బయట పెడతాడని ఒక అభద్రత భావంతో ఒకవేళ అధికారులు ఉంటే గుర్తుపెట్టుకోండి, నిజం ఎప్పటికైనా కుండబద్దలయ్యేది సత్యం, సత్యమేవ సత్యం, ఎవ్వడు కాపాడలేడు. ఖచ్చితంగా ఈరోజు కాకపోవచ్చు, రేపు అవుతుంది, రేపు కాకపోవచ్చు, వారం కాకుండా నెల కాకుండా సంవత్సరాలు, కానీ నిజం నిప్పు లాంటిది, సత్యమేవ సత్యం, గుర్తుపెట్టుకోండి. ఈ రూపంలో కాకుంటే మీరు ఇంకో రూపంలోనే సరే తప్పుడు పనికి మీరు సహకరిస్తే ఖచ్చితంగా కర్మ అనుభవించాల్సిందే. ఫోర్జరీ సంతకాలు చేసిన వారికి, ఫోర్జరీ సర్టిఫికేట్ చేసిన వారికి, దొంగ నోట్లు తయారు చేసేవారికి, ఎగ్జామ్ పేపర్ లీక్ చేసేవారికి, దొంగతనంగా ప్రభుత్వ స్టాంపులు రాజముద్రలు తయారు చేసేవారికి, ప్రభుత్వాన్ని తప్పుతోవ పట్టించేవారికి, మొదలగు క్రిమినల్ యాక్టివిటీస్ చేసేవారికి ఎలా విచారణ చేస్తారో ఆ విధంగా ఇప్పటి వరకు మనం అనుకున్న మొదలగు ప్రశ్నలకు జవాబు రాబట్టడానికి సంగారెడ్డి రూరల్ పోలీస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి తదుపరి విచారణ కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ ప్రశ్నలకు అన్నిటికీ వాళ్ళు సమాధానాలు ఈ మోసగాని దగ్గర నుంచి రాబడతారు. ఈ మోసగాని వెనకాల ఎవరెవరున్నది నిగ్గు తేలుస్తారు. ఈ మోసగాళ్లపై సంబంధిత అధికారులకు హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్పెషల్ కమిషనర్ ఐఎంపీఆర్ తెలంగాణ, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ ఆఫీస్, 10 టీవీ యాజమాన్యం వీళ్ళందరికీ మొదలగు వారికి ఫిర్యాదులు అందాయని తెలిసింది. ఈ మోసగాళ్ల ద్వారా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే సంగారెడ్డి పోలీసు వారిని సంప్రదించాలని స్థానికులు అంటున్నారు. ఈ 10 టీవీ పివి రావు అనే ఈ రిపోర్టర్ ముసుగులో ఎవరికైనా తెలిసి కానీ తెలియక కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసి ఇతని వల్ల ఇబ్బందులు పడి మోసపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సంగారెడ్డి రూరల్ పోలీస్ కానీ లేదంటే సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి కానీ సంప్రదిస్తే ఒకవేళ మీరు చెప్పే విషయం నిజమైతే ఈ మోసగాడు కటకటాలు లెక్కించాల్సింది ఖాయం. ఈ రకంగా మోసం చేయడం తప్పే. సంగారెడ్డి స్థానికంగా ఉంటారు కదా రిపోర్టర్లందరూ ఒకానొక సమయంలో ఒక దగ్గర ఏదో ఒక పబ్లిక్ ప్రోగ్రాంలో లేదంటే ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఎక్కడో ఒక దగ్గర ఒకరికొకరు తారసపడతారు. తారసపడ్డప్పుడు జనరల్గా డిస్కస్ చేస్తుంటారు, ఏమండి ఇట్లా అయింది, ఏం జరిగింది, ఇట్లా అని జరుగుతుంది. అట్లాంటి సందర్భంలో ఈయన కూడా కొంతమంది మిత్రులు ఉన్నారు. అందరు రిపోర్టర్స్ ఉన్నట్టు ఈయన కూడా కొంతమంది మిత్రులు. వాళ్ళ దగ్గర ఈ మేకవన్నే పులి అంటారు కదా, ఈ మోసగాడు ఈ రకంగా మోసం చేయడం తప్పేనండి అని అమాయకంగా కానీ ఇక్కడ అడ్డదారిలో సంపాదించి నేను కాకులకు కొట్టి గద్దలకు వేయడం అనే చందంగా అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కాకులకు కొట్టి గద్దలకు వేసిన చందంగా అయ్యిందండి అని అమాయకంగా ఆవేదన వ్యక్తం చేసినట్ట సహచరుల దగ్గర, తోటి రిపోర్టర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అమాయకంగా ఇట్లా జరిగిందండి అని చెప్పొచ్చాడట. పనిచేస్తున్న సంస్థకు మరియు సహకరించిన అధికారులకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది కదా. అంటే అతనికి ఉన్న గజ్జి ఇతరులకు పూసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన పనిచేస్తున్న సంస్థ, బాబు నువ్వు ప్రభుత్వాన్ని ప్రజలను ముంచి సంపాదించి మాకు తెచ్చి అని ఈయనకి ఎక్కడైనా రాసి ఇచ్చినది. ఈ రకంగా కాకుల కొట్టి గద్దలకు ఇవ్వాల్సి వస్తుంది అని తన తప్పులను ఇతరులకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడని మీడియా మిత్రుల దగ్గర పరోక్షంగా మాట్లాడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గుసగుసలండి అంటే నేను ఇంతకుముందు అన్నాం కదా, ఒక దగ్గర ఎక్కడైనా తారసపడితే రిపోర్టర్లు అందరూ ఏదో ప్రోగ్రాంలో తారసపడితే జనరల్గా డిస్కస్ చేస్తుంటారు. ఆ సమయంలో వారి దగ్గర ఈ రకమైన ఆవేదన వ్యక్తం తప్పేనండి, కానీ కాకుల కొట్టి గద్దలకి వేసాం కదండి. ఈ మోసగాడిలో ఇదొక క్యారెక్టర్. మళ్ళీ పోలీసు వాళ్ళు దీన్ని పటాపంచలు చేస్తారు. మొసలి కన్నీరు కారుస్తున్నట్టు సమాచారం. కొంతమందితో కలిసి ఒక సీనియర్ జర్నలిస్ట్ కెరియర్ నాశనం చేశామో ఆ కర్మ ఫలితమే ఈ రకంగా అనుభవించాల్సి వస్తుందేమో అని మొసలి కన్నీరు కారుస్తున్నట్టు సమాచారం. ఉంటుంది కదండి, ఇప్పుడు ఆత్మీయులు లేదంటే ఒకే ప్రొఫెషన్లో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు కొద్ది ఓపెన్గా మాట్లాడి వీళ్ళు కొద్ది ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు ఈ నక్కజిత్తుల మోసగాడు ఏమంటున్నాడంటే, ఒక సీనియర్ రిపోర్టర్ కెరియర్ మొత్తం స్పాయిల్ చేశామండి మేము కొంతమంది కలిసి, దాని కర్మనేమో నేను బహుశా అనుభవిస్తున్నానని ముసలి కన్నీరు కారుస్తున్నాడు వాళ్ళ మిత్రుల దగ్గర. నేనైతే కళ్ళతో చూడలేదు, జస్ట్ అట్లా వినదేమే. కానీ ముసలి కన్నీరు కార్చిన, నక్కజిత్తులు చేసిన, తప్పుడు నివేదిత పట్టా పొంది 200 గజాల అక్రమ స్థలాన్ని సంపాదించినది మోసమే. దేని లెక్కలు దానికి ఉంటాయి. నక్కజిత్తులు ప్రయోగిస్తున్నాడని 10 టీవీలో పనిచేస్తున్న
టీవీలో పనిచేస్తున్నప్పటి నుండి ఆ టీవీ పేరు హోదాని అడ్డు పెట్టుకొని ఎందరినో ప్రత్యక్షంగా పరోక్షంగా బ్లాక్మెయిల్ చేసి బాధ పెట్టానని, తద్వారా ఆర్థికంగా సంపాదించడంతో పాటు ఇతరులు చాలా అన్యాయం చేశానని మాట్లాడుతూ, అదేమంటారు చూడండి, ఒక రకమైన సానుభూతి పొందడానికి ఏదోనండి తెలుసో తెలియక ఇట్లా చేశానండి అని ఇతరుల సానుభూతి అటెన్షన్ పే చేయడానికి ఎవరైతే లోపల ఉంటుంది కదండి, ఇప్పుడు మంచిగా అయింది మోసం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈయనకు శిక్షించాల్సిందే అనే వ్యక్తులు ఉంటారు కదా, ఆ వ్యక్తి తారసపాటి అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సానుభూతి గురించి ఈ రకమైన నటన చేస్తున్నాడంట. నేను సంపాదించిందంతా కాకులకు కొట్టి గద్దలకు పెట్టాను, గద్దలకు కొట్టి కాకులకు పెట్టాను. ఎవడికి ఏ భాషలో అర్థమైతే ఆ భాషలో గుసగుసలు నడుస్తున్నాయి. ఏ సంస్థ అయినా సరే నువ్వు ప్రజలను మోసం చేసి లేదంటే ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టి నువ్వు దాంట్లో కొద్ది తీసుకొని మాకు పెట్టుమని ఎవరన్నా అంటారండి? మనోడు చూడండి, ఇది పరిస్థితి. నక్కజిత్తులు ప్రయోగిస్తున్నాడని, తద్వారా సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నాడని కొందరు పాత్రికేయులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారండి. సంగారెడ్డి ఐబీ ఇన్స్పెక్షన్ బంగ్లా దగ్గర కొంతమంది పాత్రికేయులు ఇది బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇది చెవులతో విన్న వ్యక్తి నాతో షేర్ చేసుకున్నాడు. ఇట్లాంటి నక్కజిత్తులు చేసి నేను మోసం చేశానండి ఈ పట్ట అని సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నాడని తోటి పాత్రికేయులు సంభాషణలో ఇది బయటికి వస్తున్నాయి. తప్పుడు ప్రమాణపత్రం, దానికి సంబంధించి ఈ వివరాలండి. జనరల్గా ఏ పాత్రికేయుడైనా సరే ఎక్కడైనా ప్రభుత్వం భూమి ఇస్తే దానికి ఒక డిక్లరేషన్ అంటూ తీసుకుంటారు. ఆ డిక్లరేషన్ ప్రత్యక్షంగా పరోక్షంగా టర్మినాలజీ కొద్దిగా తేడా ఉంటుండొచ్చు. మొత్తానికి ఏంటంటే ఈ రకంగా డిక్లరేషన్ ఉంటుంది, అఫిడవిట్ ఉంటుంది. అఫిడవిట్లో ఇట్లా డిక్లరేషన్ ఉంటుంది. ఐ డిక్లేర్ దట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీఫ్ the information furnished in this application above is true and complete. I also hereby declare that I have not availed house plot from the government. నేను ప్రభుత్వం దగ్గర నుంచి ఇల్లు కానీ ఇండ్ల స్థలము కానీ తీసుకోలేదు. ఆర్ క్వాసీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్ మై నేమ్ ఆర్ స్పౌస్ నేమ్. నాకు కానీ నా భార్యకు కానీ నేను ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఇండ్ల స్థలం కానీ ఇల్లు కానీ లబ్ధి పొందలేదు అని ఇక్కడ డిక్లరేషన్ ఇస్తున్నారు. ఐ ఆమ్ నాట్ మెంబర్ ఆఫ్ మై ఎనీ హౌసింగ్ సొసైటీ అని ఈ రకంగా డిక్లరేషన్ ఇస్తూ అప్పటికే ఈ కంది దగ్గర ఈ 200 గజాల అక్రమంగా లబ్ధి పొంది పసల్వాది అనే గ్రామం దగ్గర సంగారెడ్డికి కొద్ది దూరంలో పక్కనే సంగారెడ్డి పట్టణాన్ని ఆనుకొని పసల్వాది అనే ఒక విలేజ్ ఉంటుందండి, ఎంఎన్ఆర్ హాస్పిటల్ పోయేదారిలో. అక్కడ ఈ దుర్మార్గుడు, ఈ మోసగాడు ప్లాట్ నెంబర్ 1 కలెక్టర్ శరత్ గారికి తప్పుడు ప్రమాణపత్రం ఇచ్చి, ఈ మోసగాడిచ్చిన ప్రమాణపత్రాన్ని ఏమాత్రం స్క్రూటినీ చేయకుండా అది నిజమని భావించి పసల్వాది గ్రామ శివార్లలో కొంతమంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తే ఆ ఇండ్ల స్థలాల్లో ఈ మోసగాడికి వచ్చిన ప్లాట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రమాణపత్రాలు ఇస్తే కలెక్టర్ కానీ కలెక్టర్కి సంబంధించిన వాళ్ళ కింది స్థాయి అధికారులు కానీ స్క్రూటినీ చేయరండి. రేపటికి ఇంకెవరో వస్తారు, వాళ్ళు ఒక ప్రమాణపత్రం ఇస్తారు, అది ఎంతవరకు నిజం ఏందని మీరు విచారణ చేయకుండా డైరెక్ట్ ప్లాట్లు కేటాయిస్తారా? సపోజ్ ఇచ్చారనుకోండి, ఎవరో ఫోన్ చేసి లేదండి ఈయన బుద్ధిమంతుడు ఈయనకి ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా? డిక్లరేషన్ ఇంకా అఫిడవిట్ ఎందుకండి? చూసుకోరా? మీ బాధ్యత కాదా? ఈ రకంగా ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి ఈయన మోసం చేశాడు ఈ మోసగాడు అంటే పర్వాలేదా? మీకు మోసం చేశారు. కలెక్టర్ శరత్ గారు మీకు పివి రావు అనే వ్యక్తి తప్పుడు ప్రమాణపత్రం ఇచ్చి మోసం చేశాడు, పర్వాలేదా? మీరు చెప్పండి సార్, పర్వాలేదా? ఇది పరిస్థితి. అతి పెద్ద తప్పు కాదు, అది పెద్ద తప్పు కాదు కదా సమర్థించుకోవడం. అంటే తప్పుడు ప్రమాణపత్రం ఇవ్వడం పెద్ద తప్పు కాదు కదా. ఎట్లా మరి మొత్తం దేశాన్ని ముంచేస్తా అని ప్రమాణపత్రం రాసావా? ఇది తప్పుడు ప్రమాణపత్రం ఒక కలెక్టర్కి ఇవ్వడం పెద్ద తప్పు కాదు కదా. ఎట్లా ఉంది చూడండి పరిస్థితి. అంటే అంతరంగికంగా ఏవైతే నీకు ఆలోచనలు ఉంటాయో అట్లాంటి ఆలోచనలు ఆవభావాలు ఇతరులతో నువ్వు పంచుకుంటావు. ఆ పంచుకున్న ఇతరులు విన్న తర్వాత నీ మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి అంచనాకు వస్తారు. అయితే కలెక్టర్ శరత్ గారికి తప్పుడు ప్రమాణపత్రం సమర్పించిన విషయం నిజం కాదా? ఈ పివి రావు 10 టీవీ రిపోర్టర్ పివి రావు అనే మోసగాడు కలెక్టర్ శరత్ గారికి పసల్వాదిలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తున్న సమయంలో తప్పుడు ప్రమాణపత్రం పొందుపరచడం అది నిజం కాదా అని నెక్స్ట్ స్ట్రూటిగా తెలంగాణ టైమ్స్ న్యూస్ 24 తరఫున ప్రశ్నిస్తున్నానండి. జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ మోసగాడికి ఉంది. పసల్వాది గ్రామం దగ్గరలో ప్లాట్ విషయం నిజం కాదా?
ఈ తప్పుడు ప్రమాణ పత్రం ద్వారా పసల్వాది గ్రామ దగ్గరలో ప్లాట్ పొందిన మాట నిజం కాదా? చెప్పమనండి నాకు. పసల్వాదిలో ప్లాట్ నెంబర్ 1 నేను కలెక్టర్ శరత్ గారికి ప్రమాణపత్రం తప్పుడు పత్రం ఇచ్చి పొందానా లేదా అని ఎవరైనా సూటికి అడగండి. ఈయన కాదు అంటే డాక్యుమెంట్లు తెచ్చి ఇస్తేద్దాం ఆయన ముఖం మీద. లేదంటే పోలీసులకు అందించాం, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, చూసుకుంటారు ఎట్లాగో. ఆ రకంగా మోసం చేశారు. ఒక కలెక్టర్కి కూడా మోసం చేసి అది పెద్ద మోసం కాదు. అంటే ఈయన మానసిక పరిస్థితి ఆ 10 టీవీ అనే పేరు ప్రఖ్యాతులు కలిగిన ఛానల్లో ఒక రిపోర్టర్గా చేయడం వల్ల ఈయన సుపీరియర్గా ఫీల్ అవుతున్నాడు. సుపీరియర్గా ఫీల్ అయ్యి జిల్లా స్థాయి అధికారులకు లేదంటే కలెక్టర్ స్థాయి కలెక్టర్లకు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి అధికారులకు కూడా తప్పుడు ప్రమాణ పత్రం ఇవ్వడానికి ఏ మాత్రం సంకోచించకుండా పనులు చేసుకుంటున్నాడు. అంటే ప్రభుత్వానికి కానీ అమాయక ప్రజలకు కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతమందికి షటగోపం పెట్టాడు, ఎన్ని రకాలుగా నష్టం చేశాడు, ఈ రిపోర్టర్ అనే 10 టీవీ రిపోర్టర్ అనే ముసుగులో ఏమేమి అరాచకాలు చేశాడు అనేది మనం ఊహించుకోవచ్చండి. నిజాలు ఎట్లాగో పోలీసులు తేలుస్తారు. తనకున్న గజ్జిని ఇతరులకు అంటించే ప్రయత్నం, ఎట్లాగో మోసం చేశాడు. పాలు నీళ్ళు అయినాయి. ఏంటంటే ఇంకా పోలీసులు వాళ్ళ విచారణలో కోర్టుకు సమర్పించిన వివరాలలో అది వస్తుంది. అతడికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలుసు, గొప్ప రాజకీయ నాయకులు తెలుసు అంటూ మాట్లాడుతూ కేసును ప్రభావితం చేస్తాను అంటూ తాను చేసిన తప్పును ఇతరులకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఇదంతా వాళ్ళ కొలీగ్స్ దగ్గర, తోటి మీడియా మిత్రుల దగ్గర సందర్భానుసారం ఈ 28వ తారీఖు అంటే ఒక 2 రోజుల తర్వాత అతనికి ఎఫ్ఐఆర్ అయిందన్న విషయం పోలీసుల ద్వారా తెలిసిన అక్కడి నుంచి ఈరోజు ఈ విశ్లేషణ చేస్తుంది 11వ తారీఖు. ఈ వారం 10 రోజుల్లో అక్కడక్కడ సమయ సందర్భానుసారం ఇప్పుడు మనం ఈ విశ్లేషణ చేస్తున్న స్టేట్మెంట్లన్నీ ఇతరుల పాత్రికేయుల దగ్గర మాట్లాడిన మాటలండి. ఇవి విషయం ఏంటంటే అతడికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తెలుసంట. అంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇట్లాంటి లుచ్చా పని చేయమని చెప్తారా ఆయనకు? ఇట్లా మోసం చేయమని చెప్తారా? గొప్ప రాజకీయ నాయకులు తెలుసు అంటూ మాట్లాడుతూ గొప్ప రాజకీయ నాయకులు కూడా నువ్వు పబ్లిక్ని ముంచేయ్యా, నువ్వు ప్రజలకు నువ్వు మోసం చేయా అని ఈయనకి ఇతూ పలుకుతారా? ఈయనకి ఎంకరేజ్ చేస్తారా? కేసును ప్రభావితం చేస్తాడంట. ఒక కేసు ప్రభావితం చేస్తాడు. ఎన్ని కేసులు వస్తాయి ఇంకా నీకు? ఇంకా ఎంతమంది కొంపలు కూర్చావు? ప్రభుత్వానికి ఎక్కడెక్కడ అవకాశం దొరికిన ప్రతిసారి గండిలు కొట్టావు. కలెక్టర్ శరత్ గారికే మీరు తప్పుడు ప్రమాణ పత్రాలు ఇచ్చారంటే ఇంకా ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, సంతకాలు, రాజముద్రలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ రాజకీయ నాయకులు నువ్వు చేయరా బాబు నీకు నేర్పించి నీ వెనకాల మేము ఉన్నామని నీకు సపోర్ట్ చేస్తారా? చేసే లుచ్చా పనులకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు ఆపాదించే ప్రయత్నం మరియు రాజకీయ నాయకులు ఆపాదించే ప్రయత్నం కేసును ప్రభావితం చేస్తాడు. అంటే మోసం చేసిన ప్రతి వ్యక్తి ఈ మాత్రం కాన్ఫిడెన్స్ కేసును ప్రభావితం చేస్తాడంటే ఇంకా పోలీసులు ఎందుకు, పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఇదంతా వ్యవస్థ ఎందుకు అంటూ తాను చేసిన తప్పును ఇతరులకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ గజ్జి నువ్వు చేసిన మోసం అనే గజ్జి ఇతరులకు ఆపాదించే ప్రయత్నం చేయకు పివి రావు. ఇది మంచి విషయం కాదు. ఎందుకంటే చాలు నువ్వు చేసిన మోసాలు చాలు, చాలామంది నష్టపోయారు నీ వల్ల. ప్రభుత్వాన్ని కూడా భారీగానే గండి కొట్టావు. నమ్మిన అధికారులు నట్టేట ముంచిన గొప్ప మోసగాడివి నువ్వు. తనకున్న గజ్జిని ఇతరులకు అంటించే ప్రయత్నం. అతడికి పాలకపక్షం ప్రతిపక్షం రాజకీయ నాయకులు తెలుసు అంటూ మాట్లాడుతూ కేసును ప్రభావితం చేస్తాను. పాలకపక్షం రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రతిపక్షం నాయకులు కానివ్వండి, రాజకీయ నాయకులు పెద్ద నాయకులు కానివ్వండి, ఇట్లాంటి మోసగాడికి మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాట సహాయం చేసినా ఈ మోసగాడి నెత్తి మీద పాలు పోసినట్టే లెక్క. ఎందుకంటే ఈయన నైజం ప్రభుత్వానికే గండి కొట్టిండు. సరే, నమ్మిన ప్రభుత్వ అధికారులకు తప్పుడు ప్రమాణపత్రాలు ఇచ్చిండు. తాను పనిచేస్తున్న సంస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా కాకులకు కొట్టి గద్దలకు వేయాలి కదా అని పరోక్షంగా మిత్రుల దగ్గర సంభాషిస్తున్నాడు. అంటే నేను పవిత్రుణ్ణి, కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రం నన్ను ప్రభావితం చేశారు, అందుకే నేను ఇట్లా చేయాల్సి వస్తుంది అని తను చేసిన తప్పుని ఇతరులకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి రాజకీయ నాయకులారా దయచేసి కొద్దిగా జాగ్రత్త వహించండి ప్లీజ్. తనకున్న గజ్జిని ఇతరులకు అంటించే ప్రయత్నం. అతడికి తాను పనిచేసే సంస్థ సపోర్టుగా నిలబడుతుంది, ఇతర ఎలక్ట్రానిక్ ఛానల్స్ కూడా సపోర్ట్గా చేస్తాయి అంటూ మాట్లాడుతూ కేసును ప్రభావితం చేస్తాను అంటూ తాను పనిచేసే సంస్థ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఛానల్స్ సంస్థలు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఈయన పనిచేసే 10 టీవీ సంస్థ ఈయనకు సపోర్ట్గా నిలబడుతుంది
అని ఈయన ఇతరుల దగ్గర అంటున్నారంట. ఆ ఇతరులు వినే వ్యక్తులకు కూడా తెలుసు, తప్పు చేస్తే ఏ సంస్థ కూడా ఈ తప్పు బాబు నువ్వు చెయ్యని ఎంకరేజ్ చెయ్యరు. ఒకవేళ ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి నిజంగా ఈయన వేరే మిత్రుల దగ్గర ఏదైతే ప్రస్తావిస్తున్నాడో కాకులో కొట్టి గద్దెలకేయాలి ఇవన్నీ నిజాలే అయితే బహుశా వాళ్ళు ఒకవేళ ఆ సంస్థ అతనికి సపోర్ట్ చేసినా అది వాళ్ళ దౌర్భాగ్యం, మనకు సంబంధం లేదు. ఇట్లాంటి వ్యక్తిని కొనసాగించొద్దా అనేది పూర్తిగా వాళ్ళకున్న స్వేచ్ఛ అది. ఈ వార్తా విశ్లేషణ కార్యక్రమంలో భాగంగా తాను చేసిన మోసం ఏ రకంగా ఉంది అనే వివరాలు వాళ్ళ దృష్టికి పోగలుగుతాం తప్ప వాళ్ళు అతన్ని కొనసాగించాలా లేదా అనేది అది వాళ్ళ నిర్ణయం. కొనసాగిస్తే వాళ్ళ నిర్ణయం, కొనసాగించకుండా తీసేస్తే వాళ్ళ నిర్ణయం. దాంట్లో మాకు ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇట్లాంటి మోసగాల్ని కొనసాగించాలని అనుకుంటే చెడుకు సపోర్ట్ చేస్తే ఆ చెడు మనకు ముంచేంత వరకు తెలియదంట. అట్లాగే సపోర్ట్ చేస్తే చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఆ సంస్థనే మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడే పని లేదు. అతనికి పరోక్షంగా సహాయం చేసే రాజకీయ నాయకులు కావచ్చు, పరోక్షంగా సహాయం చేసే మిత్రులు కావచ్చు, పరోక్షంగా సహాయం చేసే ప్రభుత్వ అధికారులు కావచ్చు, పరోక్షంగా సపోర్ట్ చేసే స్నేహితులు కావచ్చు, లేదంటే ఆయన ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. తప్పుకు సహకరిస్తే ఆ తప్పు ఖచ్చితంగా ఒకరోజు మనల్ని తీసుకొని మునుగుతుంది. ఇది సత్యమేవ సత్యం. తర్వాత మీ ఇష్టం. ఈయన వ్యవహారం ఎట్లుందంటే బయట ఈయనకు ఒక మంచి పేరుందండి, తీయగా మాట్లాడతాడు, భాష చాలా తీయగా ఉంటుంది కాబట్టి అధికారులను ఇంప్రెస్ చేస్తారండి. ఇట్లా తీయగా మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఈ రకంగా గోతులు తీసేంత వరకు వాళ్ళు మునిగిపోయేంత వరకు తెలియదు అని ఒకటి అనుకుంటే దీనికి ఒక ఉదాహరణ గురించి, అల్లం అంటే నాకు తెలీదా, బెల్లంలా పుల్లగా ఉంటుందట అని ఈ మోసగాడు చెప్పినట్టుందండి. అల్లం అంటే నాకు తెలీదా, బెల్లంలా పుల్లగా ఉంటుంది అన్నాడంట. ఈ మోసగాడు కూడా అంతేనండి. 2011లోనే తెలంగాణ సృష్టించిన మోసగాడు ఏమాత్రం భూములు కోల్పోకుండానే లబ్ధిదారుల్లో పేరు పొందిన మోసగాడు. ఈ ఉదాహరణ ఈ సామెత ఆయనకు మామూలే కదండి, మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వార్తా విశ్లేషణ ఈ పూటకు సెలవు. మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రభుత్వ అధికారులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, లేదంటే సాధారణ జనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ చుట్టుపక్కల రిపోర్టర్ అనే ముసుగులో ఎవరైనా ముసుగు వేసుకొని మోసాలు చేస్తే ఖచ్చితంగా నిలదీయండి. అట్లా నిలదీసి వెలుగులోకి తేవడం వల్ల రిపోర్టర్ అనే పదానికి విలువ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం రిపోర్టర్ రిపోర్టర్ కాకున్నా తప్పు ఎవ్వరు చేసినా తప్పే, వారిని చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. అదే కోవలో ఇప్పుడు ఈ 10 టీవీ రిపోర్టర్ ముసుగులో ఉన్న ఈ మోసగాడు చేసిన ఈ మోసాన్ని మనం వెలుగులోకి తెచ్చాం. ఈ వార్తపై మనం విశ్లేషించాం. తదుపరి చర్యలు పోలీసు విచారణలో తేలుతుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మరొక్క ప్రజా సమస్యలతో వార్తపై విశ్లేషణ చేసుకుంటూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.